హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక చిన్న రాజ్యంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు ప్రజలంటే చాలా ప్రేమ. ఒకరోజు ఒక తపస్సు చేస్తారు రాజుగారు. సో దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఒకటే ఒక కోరిక కోరుకుంటాడు భగవంతుడిని. ఏమనంటే, మా రాజ్యంలో ప్రజలందరికీ పెయిన్ అనేది ఉండకూడదు, ఆ పెయిన్ తీసేయాలి, అందరూ బాగుండాలి, పెయిన్ అనేది తీసేయాలి. సో తదాస్తు అనేసి భగవంతుడు. తర్వాత ఆ రాజ్యంలో ఎవరికి చాలామంది చూస్తే ఎవరికి ఏం నొప్పులు రావు, అంతా హ్యాపీగానే ఉందారో అనుకుంటారు ఈయన. కానీ ఇలా జరుగుతున్న రోజుల్లో వాళ్ళ చీఫ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన వైద్యుడు వచ్చి రాజుగారి దగ్గరికి ఒక రోజు వచ్చేసి, రాజుగారు, రాజ్యంలో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళకి ఏం తెలియట్లేదు, కాలు ఫ్రాక్చర్ అయినా తెలియట్లేదు, చెయ్యి ఫ్రాక్చర్ అయినా తెలియట్లేదు, లోపల ఏం డిసీజ్ వచ్చినా తెలియట్లేదు. సో దీనివల్ల మరణాలు ఎక్కువైపోతున్నాయి, మనకేం తెలియట్లేదు, లాస్ట్ మినిట్లోనే మన దగ్గరికి వస్తున్నారు అనగానే అర్థం కాదు రాజుగారికి ఏమైందా అని. మళ్ళీ భగవంతుడిని తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షం అవగానే అడుగుతాడు, ఏంటి స్వామి ఇలా చేసావు అనగానే భగవంతుడు ఒకటే అంటాడు, నువ్వేమడిగావు నన్ను, పెయిన్ అనేది ఉండకూడదు అని అడిగావు, ఆ పెయిన్ తీసేసాను నేను. సో వాళ్ళకి కాలు ఫ్రాక్చర్ అయినా నొప్పి వచ్చినా ఎక్కడొచ్చినా పెయిన్ అనేది తెలియదు, దానివల్ల వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, కానీ మరణాన్ని ఎవరు ఆపలేరు. సో ఈ విధంగా అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, మనకు కూడా ఇది అప్లికబుల్. మనకు కూడా ఏదైనా పెయిన్ వచ్చింది, హెడేక్ వచ్చింది, ఎసిడిటీ వచ్చింది, సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ బాడీ, ఇమ్మీడియట్గా మనం దాని మీద అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పెయిన్ అనేది అవసరం మనకి. ఆ పెయిన్ వచ్చినప్పుడే దాని మీద మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.